అందరికీ నమస్కారం. ఇక టెంపుల్ దగ్గరికి వచ్చేసాం దర్శనానికి. కానీ చూడ్డానికి కళ్ళు చాలట్లేదు, అసలు 2 కళ్ళు చాలట్లేదు. మొదట్లో ధర్మస్థలం ఆర్చ్, తర్వాత పెద్ద గంట, పక్కన అప్పన్న టెంపుల్. ఇక్కడ ఆడవాళ్ళకి ఎంట్రీ లేదంట. తర్వాత పెద్ద శివయ్య, చాలా బాగుంది చూడ్డానికి. ఇక షాపులన్నీ చూసుకుంటా శివయ్య గోపురానికి ఒక నమస్కారం చేసుకొని, తర్వాత పక్కనే లగేజ్ కౌంటర్ కనిపించింది. అక్కడికి వెళ్ళేసి చెప్పులు పెట్టేసి దర్శనం క్యూలోకి వెళ్ళిపోయినాము. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తర్వాత ఒక దగ్గర స్టాప్ చేశారు. ఆ ఒక దగ్గర స్టాప్ చేసి తర్వాత ఒక 45 మినిట్స్ అక్కడే కూర్చోబెట్టేశారు. సరే నిలబడలేక అందరం కూర్చున్నాం, సిట్టింగ్ అందరం కూర్చొని అందరూ ఎవరి పాటికి వాళ్ళు ఫోన్లే చూసుకుంటున్నారు ప్రతి ఒక్కరు. బట్ నాకే బోర్ కొట్టి ఫోన్ ఎత్తి పక్కన పడేసి బ్యాగ్లో వేసేసుకొని కూర్చొని మెడిటేషన్ చేసుకున్నాం 10 నిమిషాలు అట్లా. చాలాసేపు ఒక 45 మినిట్స్ అలాగే ఉండింది. కానీ గుడి మాత్రం ఏమన్నా ఉందా, గుడి అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక 45 మినిట్స్ తర్వాత వదిలేశారు. వదిలిన తర్వాత నేరుగా నడుచుకుంటా పోయినాం లోపల. మళ్ళీ అక్కడ ఒక 30-40 నిమిషాలు నడిపించినారు. కానీ వీడియో తీసుంటే బాగుండేది, కానీ ఎందుకో బుద్ధి పుట్టలే, వీడియో తీయాలనిపించలేదు నాకు అసలు. అందుకని వీడియో తీయలేదు. క్యూలోకి వెళ్ళిన తర్వాత ఇంకా లాస్ట్ రూమ్లోకి పంపిస్తున్నారు ఫ్రీ దర్శనానికి. ఆ క్యూలోకి వెళ్ళి ఆ జనాన్ని చూసిన తర్వాత అరికాళ్ళ నుంచి దడొచ్చింది. ఎప్పుడు పోతాం బయటకు అనిపించి ఇంక లాభం లేదని మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ 200 టికెట్ తీసుకొని మళ్ళీ ఆ దర్శనం క్యూలోకి వెళ్ళిపోయినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రూమ్లు అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగా అనిపించింది. భలే ఉన్నాయి రూములు మాత్రం. కూర్చున్నాం లోపల, శుద్ధంగా ఫుడ్ షాపులు కూడా ఉన్నాయి ఆ రూమ్ లోపలే. ఈ రూమ్ లోపలే ఫుడ్ షాపులు ఉన్నాయి, అన్నీ ఏది కావాలంటే అది అన్నీ బాగానే దొరుకుతున్నాయి. నేను మాత్రం శుద్ధంగా కూర్చొని టీవీ స్క్రోలింగ్ చూస్తున్నాను. 8:40 to 9:40 దర్శనం అని చెప్పారు. తర్వాత అవి చూసుకుంటే టీవీ చూస్తున్నాను. ఆ టీవీలో టెంపుల్లో ఫుడ్ ఉంది కదా, ఫుడ్ ఎట్లా పెడతారు, ఎలా తయారు చేస్తారు అవన్నీ చూపిస్తూ ఉన్నారు. నాకు ఒకటి చాలా బాగా నచ్చింది. ఏంటంటే రైస్ వండిన తర్వాత గంజి వార్చేటప్పుడు రైస్ కింద ఒక ట్యాప్ తిప్పితే గంజి అన్నీ కిందకు వస్తున్నాయి. అలా ఒక 6 గిన్నెలు తిప్పితే కింద ఒక కాలువ ఉంది, కాలువలా ఉంది ఒకటి. ఆ కాలువలోకి పోతున్నాయి ఇవన్నీ. ఈ గంజన్ని పక్కన ఎక్కడో గోశాల ఉన్నట్టుంది, అంతా ఆ గంజి ఆ గోశాలలోకి వెళ్ళిపోతున్నాయి. నాకు చాలా బాగా అనిపించింది. అంటే నేను ఎప్పుడు చూడలేదు, అందుకే నాకు చాలా బాగా అనిపించింది. 9:30కి ఓపెన్ చేశారు. దర్శనం ఒక 20 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. అమ్మ సరిగ్గా కనిపించలేదు. మా శివయ్య మాత్రం అభిషేకం చేసుకుంటూ చాలా సంతోషంగా అనిపించాడు నా శివయ్య. ఇంకేముంది, బయటకు వచ్చేసాము. 4 ఫోటోలు 5 వీడియోలు తీసుకొని ఇంకా మళ్ళీ అదే సేమ్ ఆటో ఎక్కి సేమ్ హోటల్కి